ఆసక్తి ఉండి నువ్వు ఆత్మలను సమకూర్చి 4 ఆత్మలను ఆయత్తపరిచి వాళ్ళకి దేవుని గురించి బోధించి 4 ఆత్మల్ని నువ్వు కడితే దేవుడు నిన్ను ఇంకా శక్తితో నింపి వాడుకోడా? నువ్వు దిగాలి కదా పనిలోకి. నేను చెప్తున్నా, ఇక్కడి నుంచి తయారై వెళ్లే వాళ్లే కాదు, ఈ లైవ్ ద్వారా దాదాపు 4 ఏళ్లుగా, ఇది 4వ సంవత్సరం, ఈ లైవ్ ద్వారా 4 సంవత్సరాలుగా అనేక సంగతులు వింటున్న సోదరుడా సోదరి, మా దగ్గరికి ఒక పాస్టర్ని పంపు అంటాం కాదు, మా దగ్గరికి ఒక సేవకుడిని పంపు అంటాం కాదు. అన్నయ్య, ఇదిగో నీవిచ్చినటువంటి ఉపదేశాలు గైకోనని పరిశుద్ధాత్ముడు నీ ద్వారా మాట్లాడిన సంగతుల చేత నేను రేపబడ్డాను, దేవుని పిలుపందుకున్నాను, ఇదిగో నేను సేవ మొదలు పెట్టాను, ఇదిగో నేనున్న ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను, ఒక 20 ఆత్మ రక్షణలోకి వచ్చినాయి అన్నయ్య అని నువ్వు చూపించు. దేవుని చిత్తమైతే ఇక్కడ తీసుకొచ్చి నీ మీద చేతుల నుంచి నిన్ను సిద్ధపరిచి, ఎందుకంటే నిన్ను సిద్ధపరచాలంటే దేవుడు నీ ఆసక్తిని చూసి నీకు ఆత్మల్ని ఇస్తాడు. నీకు ఇవ్వబడిన కృప నాకు అర్థమైతే నేను నీ మీద చేతులుంచి దేవుని పనికి నిన్ను ఇంకా ముందుకు ప్రోత్సహిస్తా. ఈ పరిచర్యలో నీ కూడా పాలు పంపులు ఉంది తమ్ముడా చెల్లి అని నిన్ను కూడా తీసుకుంటా. కానీ నువ్వు రంగంలోకి దిగాలి కదా. ఎలా అలవాటు పడిపోయారు అంటే, మీరు సేవకుల్ని పంపండి అని అడగటం తప్ప నేను అనట్లా. ఒకవేళ మీ ప్రాంతంలో దేవుని పరిచర్య అవసరత ఉంది, అక్కడ మేము సపోర్ట్ చేస్తామన్నయ్య, తప్పకుండా మాకు సేవకుడిని పంపండి అన్నయ్య అంటే తప్పకుండా పంపుతా. అన్న మాది ల్యాండ్ ఉందన్న, మేము కేటాయిస్తాము, మా ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటింపబడాలి, అన్యజనులు అనేకులు నశించిపోతున్నారు, ఇదిగో మా ఫ్యామిలీ మేము సపోర్ట్ చేస్తాం పరిచర్యకి. సేవకుడిని పంపితే అతనికి వెన్నుదన్నుగా ఉండి మేము బాసటగా ఉంటాం, మా కలిగిన దానిలో అతనికి తోడ్పాటు అందిస్తాం, తప్పకుండా పంపండి అని అంటే, ఆ విధంగా చేసినా కూడా దేవునికి స్తోత్రం, అట్లా కూడా సేవకుడిని పంపుతా. కానీ సహకరించాలి, నిలబడాలి, దైవజనుడి కోసం నిలబడాలి, దైవజనుడికి సపోర్ట్ చేయాలి. అక్కడ ఒక పరిచర్య ఏర్పడిందాకా, పరిచర్య ఏర్పడితే సంఘమే మిగిలిన బాధ్యతలన్నీ చూసుకుంటది. ఇటు పక్క దేవుడు చూస్తాడు, మరో పక్క నేనుంటాను, మరో పక్క నువ్వుంటావు నీ ప్రాంతంలో దైవజనుడికి సపోర్టుగా. అక్కడ దేవుని పని మొదలైద్ది. ఒకేసారి ఇంత పని జరగకపోవచ్చు, 10,000 మైళ్ళ దూరమైన ఒక్క అడుగుతో ప్రారంభమైద్దని. ఎన్ని వేల మంది ఆత్మలైనా ఒక్క ఆత్మతోనే ప్రారంభమవుతాయి, ఎన్ని వందల వేల కుటుంబాలైనా ఒక కుటుంబంతో స్టార్ట్ అవుతాయి. నీ కుటుంబమే ఎందుకు ఆశ్రయం ఇవ్వకూడదు? నీ ఇంటనే ఎందుకు స్థానం ఇవ్వకూడదు దేవుడికి? నీ ఉన్న ప్రదేశంలోనే ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? కొంతమందికి విస్తారమైన ఆస్తులు